హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఎంపెరికల్ ఎస్టిమేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో మనకి నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి హ్యూరిస్టిక్ టెక్నిక్. ఓకేనా. సో ఈ హ్యూరిస్టిక్లో కూడా మనకి హ్యూరిస్టిక్ వాల్యూ అనేది అవసరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా. సో ఈ హ్యూరిస్టిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కూడా నాట్ అన్ ఈజీ టాస్క్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఇన్ హ్యూరిస్టిక్ టెక్నిక్స్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ among the different project parameters can model using suitable mathematical expression. సో ఈ హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, వన్స్ ద ఇండిపెండెంట్ పారామీటర్స్ ఆర్ నోన్, ద డిపెండెంట్ పారామీటర్స్ కెన్ బి ఈజీలీ డిటర్మైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఇండిపెండెంట్ పారామీటర్స్ ఇన్ ది కరెస్పాండింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సో వాల్యూస్ ఉంటాయి కదా, సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనము మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం హ్యూరిస్టిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అస్యూమ్ దట్ ద క్యారెక్టరిస్టిక్స్ టు బి ఎస్టిమేటెడ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ పారామీటర్కి ఫార్ములా అనేది ఉంది. అదేంటి అంటే ఇక్కడ చూడండి, C1² ఇంటూ e⁻D1. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ పారామీటర్. సో హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదొక సింగిల్ వేరియబుల్ మోడల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో బేసికల్లీ మనకి ఈ సింగిల్ వేరియబుల్ మోడల్లో కోకోమో మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ సింగిల్ వేరియబుల్ మోడల్లో కోకోమో మోడల్ బేసిక్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ కోకోమో మోడల్. సో ఈ కోకోమో ఫుల్ ఫామ్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. ఓకేనా. సో దీన్ని ఫస్ట్ 1981లో బెర్రీ బోహమ్ అనే పర్సన్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో అదే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాం కదా, ఇట్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై డాక్టర్ బెర్రీ బోహమ్ ఇన్ 1981 అంటున్నాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, in a heuristic estimation technique, this technique assumes that the relationship among different parameters can be modeled using some mathematical expression అంటున్నాం. సో ఇక్కడ కూడా మనము ఈ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్లో కూడా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ కోడ్ అంటే లాగ్ సైజ్ ఎస్టిమేషన్ని గెస్ చేస్తాము ఇక్కడ. ఓకేనా. ఫంక్షన్ పాయింట్ బేసిస్ పైన కూడా మనము సైజ్ ఎస్టిమేషన్ని గెస్ చేస్తాం. సో మెయిన్గా ఈ కోకోమో మోడల్లో, కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్లో సైజ్ ఎస్టిమేషన్ని గెస్ చేస్తాం. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. లాగ్ బేసిస్ పైన ఎస్టిమేట్ చేయడం అనేది డైరెక్ట్ ఎస్టిమేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ హౌస్కి ఎన్ని ఇటుకలు ఆర్ బ్రిక్స్ అవసరం అనేది గెస్ చేయడం డిఫికల్ట్. ఇది గెస్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అదే ఈ ఫంక్షన్ పాయింట్ పరంగా చూస్తే లైక్ హౌస్కి ఎన్ని వాల్స్ వస్తాయి అనేది గెస్ చేయడం లిటిల్ ఈజీ కంపేర్ టు లాగ్ కదా. సో బట్ ఈ కోకోమో మోడల్లో లాగ్ గురించి డిస్కస్ చేస్తాం మొత్తం. ఓకేనా. అర్థమైందా ఈ ఎగ్జాంపుల్ అనేది. సో ఇక్కడ చూడండి, దిస్ అప్రోచ్ ఇంప్లైజ్ దట్ సైజ్ ఈజ్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఫర్ కాస్ట్, అదర్ ఫ్యాక్టర్స్ హ్యావ్ లెస్సర్ ఎఫెక్ట్. సో మెయిన్గా ఇక్కడ మనం సైజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్, ప్రైమరీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ఈ కోకోమో మోడల్లో. సో నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఇంప్లైజ్ దట్ ది కాంప్లెక్సిటీ. కోకోమో ప్రిస్క్రైబ్స్ ఏ 3-stage ప్రాసెసెస్ ఫర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్. సో ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి మనం మెయిన్గా ఈ కోకోమో మోడల్లో 3 స్టేజెస్ని ఫాలో అవుతాం. ఓకేనా. సో వాటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఈ కోకోమో మోడల్ని కూడా 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బోహమ్ స్టార్టెడ్ దట్ ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. సో ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్, సెకండ్ వన్ వచ్చేసి సెమీ డిఅటాచ్డ్,
అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంబెడెడ్. సో మనం ఇంకా దీనికి సంబంధించిన టేబుల్ని చూస్తే ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, ఆర్గానిక్. సో ఇక్కడ ఏముంది, ఇఫ్ ద ప్రాజెక్ట్ డీల్స్ విత్ డెవలపింగ్ ఎ వెల్ అండర్స్టూడ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాం, ప్రాజెక్ట్ అంటే అప్లికేషన్ పరంగా మొత్తం అప్లికేషన్ గురించి అన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి, అర్థమయ్యి ఉండాలి. ద సైజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ రీజనబుల్లీ స్మాల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ద టీమ్ మెంబర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డెవలపింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్గానిక్కి, సెమీ డిఅటాచ్డ్కి అండ్ అలాగే ఎంబెడెడ్కి ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో. ఫస్ట్ ఇక్కడ సెమీ డిఅటాచ్డ్లో ఫస్ట్ ఆర్గానిక్లో మనకి 2 to 50 కేలాగ్. కేలాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్ ఆఫ్ కోడ్ అన్నమాట. ఓకేనా. ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది. వేరే సెమీ డిఅటాచ్డ్లో 50 to 300 మధ్యలో కేలాగ్, అంటే చెప్పాను కదా కేలాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్ ఆఫ్ కోడ్ అన్నమాట. అదే ఎంబెడెడ్లో వచ్చేసరికి ప్రాజెక్ట్ సైజ్ ఎంత ఉంటుంది, 300 అండ్ ఎబో కేలాగ్ ఉంటుంది. ఓకేనా. సో కేలాగ్ అంటే ఏంటి, ఇక్కడ కేలాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్ ఆఫ్ కోడ్. ఓకేనా. బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ కోడ్ని బేస్ చేసి దీన్ని స్మాల్ ప్రోడక్ట్ అంటున్నాం. ఓకేనా. లైన్ ఆఫ్ కోడ్ని బట్టి మనం అది స్మాల్ ప్రోడక్టా ఎలాంటిది అనేది చెప్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ సెమీ డిఅటాచ్డ్ని మీడియం సైజ్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఓకేనా. వేరాజ్ ఎంబెడెడ్ అనేది సమ్ లార్జ్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. వేరాజ్ ఆర్గానిక్ అనేది వచ్చేసి మనకి లో సైజ్. ఓకేనా. సో టీమ్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వచ్చేసి టీమ్ ఎక్స్పీరియన్స్లో ఆర్గానిక్ అనేది హైలీ ఎక్స్పీరియన్స్డ్, వేరాజ్ సెమీ డిఅటాచ్డ్ అనేది సమ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, అంటే మీడియం అన్నమాట. నెక్స్ట్ ఎంబెడెడ్ అనేది మిక్స్డ్ ఎక్స్పీరియన్స్, ఇంక్లూడ్స్ ఎక్స్పర్ట్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఉంటుందన్నమాట ఎంబెడెడ్లో. సో ఎన్విరాన్మెంట్ ఫ్లెక్సిబుల్, ఫ్యూయర్ కాన్స్టెంట్స్ అండ్ సమ్వాట్ ఫ్లెక్సిబుల్, మోడరేట్ కన్స్టెంట్స్, అండ్ ఇక్కడ హైలీ రిజియస్, స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ అంటున్నాం. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్గానిక్, సెమీ డిఅటాచ్డ్ అండ్ ఎంబెడెడ్. సో మనం మెయిన్గా ఈ 3 స్టేజెస్ని ఫాలో అయ్యి మనము ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ని చేస్తామన్నమాట. ఓకేనా. ఏంటేంటి, ఆర్గానిక్, సెమీ డిఅటాచ్డ్ అండ్ ఎంబెడెడ్. సో ఇది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్ మంత్. సో పర్సన్ మంత్ అంటే ఏంటి, పిఎం ఈజ్ నథింగ్ అంటే పర్సన్ మంత్. సో ప్రాజెక్ట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి పర్సన్ మంత్ యూనిట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నార్మల్గా లీటరు, కిలోమీటరు ఇవి ఎలా అయితే యూనిట్స్ ఉన్నాయో సేమ్ అలానే పర్సన్ మంత్ యూనిట్స్ అనేవి ఎఫర్ట్ ఎస్టిమేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ అదే ఉంది మనకి ఇక్కడ, చదవండి. ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎ పర్సన్ మంత్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి అమౌంట్ ఆఫ్ వర్క్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. ఓకేనా. సో ఆ యూనిట్నే మనం ఇక్కడ పర్సన్ మంత్ అని అంటున్నాం. ఓకేనా. అర్థమైందా. ఏంటి, ప్రాజెక్ట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ పర్సన్ మంత్ యూనిట్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇట్స్ ఏ మెట్రిక్ దట్ రిప్రజెంట్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఏ పర్సన్ స్పెండ్స్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ పైన ఒక పర్సన్ ఎంత టైంని స్పెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ డెడ్లైన్ వచ్చేసి 4 months ఉంది అనుకోండి. సో అతను కంటిన్యూస్గా 3 months వర్క్ చేస్తున్నాడు అంటే ఇంకా ఎర్లీగానే 3 months ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేస్తున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ ఏ పర్సన్ మంత్, అంటే ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నాడు అనేదే ఇక్కడ పర్సన్ మంత్. ఓకేనా. బట్ దాన్నే మనం ఇక్కడ ఏంటి, యూనిట్స్లో మెజర్ చేయడానికి మనము ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి పర్సన్ మంత్ యూనిట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. పర్సన్ మంత్ యొక్క బేసిక్ నీడ్ ఏంటో ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. పర్సన్ మంత్ అనేది ఎఫర్ట్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయదు, జస్ట్ గ్రాఫ్ని రెడీ చేస్తుంది అంతే.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్, టైం ఇన్ ఏ మంత్. సో ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా ఉంది, కొందరు 2 months చేసి మళ్ళీ 3 months, 4 months, 5 months, 6 months తర్వాత తగ్గుతూ వచ్చింది గ్రాఫ్. సో ఇలా జస్ట్ మనకి గ్రాఫ్ని రెడీ చేస్తుంది, అంటే ఎఫర్ట్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయదు, బట్ జస్ట్ గ్రాఫ్ని రెడీ చేస్తుంది. ఓకేనా. సో దాన్ని యూజ్ చేసుకొని మనము ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్ డెవలపర్స్ ఉన్నారు, కంటిన్యూస్లీ వాళ్ళు 3 months వర్క్ చేస్తున్నారు, అంటే కంటిన్యూస్లీ వాళ్ళు 3 monthsలోనే వర్క్ అనేది ఫినిష్ చేశారు. సో ఈ కేసులో 12 అనేది పర్సన్ మంత్ ఇది అవుతుంది. ఓకేనా. 12 months అనేది టార్గెట్, బట్ వాళ్ళు 3 monthsలోనే చేశారు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి పర్సన్ మంత్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్, అకార్డింగ్ టు బోహెమ్, సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ షుడ్ బి డన్ త్రూ 3 stages. సో మనకి ఈ కోకోమో మోడల్లో టోటల్ ఎఫర్ట్ని పర్సన్ మంత్ యూనిట్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, కోకోమో మోడల్లో ఫస్ట్ వర్షన్ కోకోమో మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు బోహెమ్, అంటే బోహెమ్ చెప్పినట్టుగా ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని 3 main stages ద్వారా ఎస్టిమేట్ చేయొచ్చు. బేసిక్ కోకోమో మోడల్, అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోకోమో మోడల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ కోకోమో మోడల్. సో వీటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, బేసిక్ కోకోమో మోడల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ బేసిక్ కోకోమో మోడల్ ప్రాజెక్ట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేసిక్ ఫార్ములా అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో అదే చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ద బేసిక్ కోకోమో మోడల్ ప్రొవైడ్ అన్ అక్యురేట్ సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పారామీటర్. ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ గివ్ ద బేసిక్ కోకోమో ఎస్టిమేషన్ మోడల్. ఓకేనా. అంటే బేసిక్గా ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ K log A2 PM. PM ఈజ్ నథింగ్ బట్ పర్సన్ మంత్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, T డెవ్ ఈజ్ ఈక్వల్స్ టు B1 ఇంటూ ఎఫర్ట్ B2 మంత్స్. ఇక్కడ K log టు ది పవర్ ఆఫ్ A2, ఇక్కడ ఎఫర్ట్ టు ది పవర్ ఆఫ్ B2. ఓకేనా. B² A² ఇది. ఓకేనా. సో ఇక్కడ ఈ ఫార్ములాలో A1, A2, B1, B2 అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ అని చెప్పచ్చు. టీ డెవ్ అనేది ఎస్టిమేటెడ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, టీ అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ కే లాగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఈజ్ ది ఎస్టిమేటెడ్ సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇండికేట్ ఇన్ ఏ కిలో లైన్స్ ఆఫ్ కోడ్. కే లాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్స్ ఆఫ్ కోడ్, అంటే సైజ్ని ఎస్టిమేట్ చేయడానికి, ప్రిడిక్ట్ చేయడానికి మనకి కే లాగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా మీనింగ్ అర్థమైందా. A1, A2, B1, B2 అంటే కాన్స్టెంట్ వాల్యూస్. టీ డెవ్ అనేది టైంని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది, టైం ఎస్టిమేషన్ కోసం అని యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కే లాగ్ అంటే కిలో లైన్ ఆఫ్ కోడ్ అని చెప్పారు. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ఎఫర్ట్ని బట్టి మనం ఇక్కడ అది ఆర్గానికా, సెమీ అటాచ్డా అండ్ ఎంబెడెడా అనేది డిసైడ్ అవుతాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఎఫర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి వాటికి ఒక స్పెసిఫిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని అది ఆర్గానికా, సెమీ అటాచ్డా, ఎంబెడెడా అనేది డిసైడ్ అవుతాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, A1, B1, C1 అండ్ D1. సో వీటికి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆర్గానిక్లో వచ్చేసి 2.4, 1.05, 2.5, 0.38 అండ్ సెమీ అటాచ్లో వచ్చేసి 3.0, 1.12, 2.5, 0.35 అండ్ ఎంబెడెడ్లో వచ్చేసి 3.6, 120, 2.5, 0.3. ఓకేనా. సో ఈ వాల్యూస్ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ మోడల్. సో దానికన్నా ముందు మనము ఈ బేసిక్ కోకోమో మోడల్ అడ్వాంటేజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో సాఫ్ట్వేర్ కాస్ట్ని క్విక్గా, రఫ్గా, ఎర్లీగా ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ బేసిక్ కోకోమో మోడల్లో హార్డ్వేర్ కన్స్టెంట్స్, పర్సనల్ క్వాలిటీ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేయము. అండ్ అక్యురసీ కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ బేసిక్ కోకోమో మోడల్. అడ్వాంటేజ్ ఏంటి అంటే
సాఫ్ట్వేర్ కాస్ట్ని క్విక్గా, రఫ్గా, ఎర్లీగా ఎస్టిమేట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీనిలోనే ఏంటి మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంటర్మీడియట్ కొకోమో మోడల్. సో ఇంటర్మీడియట్ అంటే ఏంటి అంటే దీంట్లో బేసిక్ కొకోమో మోడల్తో పాటు ఇంకా 15 కాస్ట్ డ్రైవర్స్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద బేసిక్ కొకోమో మోడల్ considers that the effort is only a function of the number of lines of code and some constraints calculated according to the various software systems. Okay now, so like hardware attributes, పర్సనల్ అట్రిబ్యూట్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఈ ఇంటర్మీడియట్ మోడల్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ హార్డ్వేర్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే రన్ టైమ్ పర్ఫార్మెన్స్, మెమొరీ కన్స్టెంట్స్, వర్చువల్ మెషిన్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్ అట్రిబ్యూట్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అట్రిబ్యూట్స్ ఈజ్ నథింగ్ బట్ అనలిస్ట్ క్యాపబిలిటీస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ అండ్ అలాగే అప్లికేషన్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా మనకి పర్సనల్ అట్రిబ్యూట్స్ కిందకి వస్తాయి. వేరేస్ ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ అంటే ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఏ సాఫ్ట్వేర్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాము ఏంటి అని చెప్పి అవన్నీ కూడా ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో మనకి బేసిక్ ఫార్ములా ఫర్ ఇంటర్మీడియట్ కొకోమో మోడల్. సో ఇంటర్మీడియట్ కొకోమో మోడల్కి ఫార్ములా వచ్చేసి A1 ఇంటూ K log టు ది పవర్ ఆఫ్ A² ఇంటూ EAF అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్ అప్లైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ పర్సన్ మంత్. ఓకేనా. ఎఫర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కే లాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్ ఆఫ్ కోడ్ ఫర్ ది ప్రాజెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈఏఎఫ్ అనేది ఇట్ ఈస్ ద ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్. ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ కొకోమో మోడల్. సో ఇంటర్మీడియట్ కొకోమో మోడల్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మోడల్ యూజ్ చేయడం వల్ల అక్యూరసీ అనేది మనకి కంపేర్ టు బేసిక్ కొకోమో మోడల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే 100% అక్యూరసీ అని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా. ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొకోమో మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ కొకోమో మోడల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే బిగ్ ప్రాజెక్ట్ని స్మాల్ ప్రాజెక్ట్స్ లాగా డివైడ్ చేసి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ యొక్క డేటాబేస్ పార్ట్ అనేది సపరేట్ అండ్ అలాగే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది సపరేట్ అండ్ కమ్యూనికేషన్ పార్ట్ అనేది సపరేట్. ఓకేనా. సో ఇలా ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఎస్టిమేట్ చేయడం అనేది, కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అది వచ్చేసి మనకి కంప్లీట్ కొకోమో మోడల్ అని చెప్పచ్చు. సో దీంట్లో మనకి ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్, మోడరేట్ కోడ్ అండ్ టెస్ట్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ అండ్ అలాగే కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్, ఈ స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఫస్ట్ వచ్చేసి హ్యూరిస్టిక్ వాల్యూ, హ్యూరిస్టిక్ టెక్నిక్ కదా. సో హ్యూరిస్టిక్ టెక్నిక్ గురించి డిస్కస్ చేసాం. సో మనకి ఈ హ్యూరిస్టిక్ టెక్నిక్లో మనకి మెయిన్గా హ్యూరిస్టిక్ వాల్యూ అనేది అవసరం. ఎందుకు, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి అని చెప్పుకున్నాం కదా. సో ఈ హ్యూరిస్టిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కూడా నాట్ అన్ ఈజీ టాస్క్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి మెయిన్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి C1² ఇంటూ e⁻D1. ఓకేనా. సో దీని ద్వారా మనము ఏంటి హ్యూరిస్టిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఒక సింగిల్ వేరియబుల్ మోడల్ అని చెప్పచ్చు. సో ఈ సింగిల్ వేరియబుల్ మోడల్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, సింగిల్ వేరియబుల్ మోడల్ అనేది. ఎందుకు అంటే దీంట్లో మనకి కొకోమో మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము కొకోమో మోడల్ బేసిక్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ కొకోమో ఫుల్ ఫామ్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. దీన్ని ఫస్ట్ 1981లో బెరీ బోహమ్ అనే పర్సన్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో బేసిక్గా ఈ కొకోమో మోడల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సైజ్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ కోడ్ లాగ్ సైజ్
ఎస్టిమేషన్ని గెస్ చేస్తాం. అండ్ ఫంక్షన్ పాయింట్ బేసిస్ పైన కూడా మనం సైజ్ ఎస్టిమేషన్ని గెస్ చేస్తాం. ఓకేనా? సో లాగ్ బేసిస్ పైన ఎస్టిమేట్ చేయడం అనేది డైరెక్ట్ ఎస్టిమేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ని మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ హౌస్కి ఎన్ని ఇటుకలు కావాలి, ఎన్ని ఇటుకలు అవసరం అవుతాయి అనేది గెస్ చేయడం డిఫికల్ట్. ఇది గెస్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ కదా. అదే ఫంక్షన్ పాయింట్ పరంగా చూస్తే లైక్ హౌస్కి ఎన్ని వాల్స్ వస్తాయి అనేది గెస్ చేయడం లిటిల్ బిట్ ఈజీ కంపేర్ టు లాగ్ కన్నా కదా. సో మనం ఈ కుకుమా మోడల్లో మొత్తం లాగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఈ కుకుమా మోడల్లో మనకి మెయిన్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే అంటే ఇక్కడ చూడండి, ఆర్గానిక్, సెమీ అటాచ్డ్ అండ్ ఎంబెడెడ్. ఓకేనా? సో ఆర్గానిక్ అంటే ఏంటి, మనం డిఫరెన్సెస్ చూసాం టేబుల్లో. ఆర్గానిక్లో మనకి ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి 2 to 50 కేలాక్, అంటే కేలాక్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్ ఆఫ్ కోడ్. అండ్ సెమీ అటాచ్డ్ అనేది 50 to 300 కేలాక్ మధ్యలో ఉంటుంది. అండ్ ఎంబెడెడ్ అనేది 300 అండ్ అబోవ్ కేలాక్ దీని యొక్క ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి. సో అందుకే ఇక్కడ ఎంబెడెడ్ అనేది హై కాంప్లెక్సిటీ ఉంటుంది అండ్ సెమీ అటాచ్డ్ అనేది మీడియం అండ్ వేరేస్ ఆర్గానిక్ వచ్చేసి సమ్వాట్ లో అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇవి మెయిన్ పాయింట్స్ ఆర్గానిక్, సెమీ అటాచ్డ్ అండ్ ఎంబెడెడ్లో. నెక్స్ట్ పర్సన్ మంత్ గురించి డిస్కస్ చేసాం. సో పర్సన్ మంత్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ యొక్క ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి పర్సన్ మంత్ యూనిట్ని యూజ్ చేస్తాము. నార్మల్గా మనకి లీటర్, కిలోమీటర్ ఇవి ఎలా అయితే యూనిట్స్ ఉన్నాయో సేమ్ అలానే పర్సన్ మంత్ యూనిట్స్ అనేవి ఎఫర్ట్ ఎస్టిమేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ అదే ఉంది మనకు అక్కడ. నెక్స్ట్ ఏంటి అంటే పర్సన్ మంత్ అనేది ఎఫర్ట్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయదు, జస్ట్ గ్రాఫ్ని రెడీ చేస్తుంది అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకరు 6 months, ఒకరు 7 months, ఒకరు 8 months, ఒకరు 9 months అండ్ ఆ తర్వాత ఇలా గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇలా జస్ట్ గ్రాఫ్ని రెడీ చేయడానికి మనకి ఈ పర్సన్ మంత్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఒక పర్సన్ ఒక ప్రాజెక్ట్ పైన ఎంత టైంని స్పెండ్ చేస్తున్నాడు అని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ పర్సన్ మంత్ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు బోహమ్, సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ షుడ్ బి డన్ త్రూ 3 stages. సో మనకి సాఫ్ట్వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది 3 స్టేజెస్లలో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కోకోమో మోడల్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోకోమో మోడల్, థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్ కోకోమో మోడల్. ఓకేనా? సో బేసిక్ కోకోమో మోడల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి బేసిక్ ఫార్ములా ఉంటుంది. అదేంటి, ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ K లాగ్ ఇంటూ A⁻², అంటే E² PM అండ్ T డెవ్, అంటే T అంటే ఏంటి, ఇక్కడ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ కేలాక్ అండ్ సో కేలాక్ అంటే ఏంటి, కిలో లైన్ ఆఫ్ కోడ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ A1, A2, B1, B2 అనేవి కాన్స్టెంట్ వాల్యూస్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎఫర్ట్ని అండ్ టైంని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ బేసిక్ కోకోమో మోడల్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అక్యురసీ అనేది లిమిటెడ్గా ఉంటుంది అండ్ హార్డ్వేర్ కన్స్టెంట్స్, పర్సనల్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయము. అండ్ అలాగే సాఫ్ట్వేర్, ఇవి వచ్చేసి మనకి డిసడ్వాంటేజెస్. బట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ కాస్ట్ని క్విక్గా, రఫ్గా, ఈజీలీ మనము ఎస్టిమేట్ చేయడానికి మనకి మెయిన్గా ఇది కోకోమో మోడల్, బేసిక్ కోకోమో మోడల్ అనేది యూజ్ అవుతుంది. బట్ అక్యురసీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ మోడల్. సో ఇంటర్మీడియట్ మోడల్ అంటే ఏం చెప్పాను, దీంట్లో బేసిక్ కోకోమో మోడల్తో పాటు ఇంకా 15 కాస్ట్ డ్రైవర్స్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. లైక్ హార్డ్వేర్ అట్రిబ్యూట్స్, పర్సనల్ అట్రిబ్యూట్స్ అండ్ అలాగే ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో హార్డ్వేర్ అట్రిబ్యూట్స్ మీన్స్ రన్ టైమ్ పర్ఫార్మెన్స్, మెమరీ కన్స్టెంట్స్, వర్చువల్ మెషిన్ ఎన్విరాన్మెంట్, సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే పర్సనల్ అట్రిబ్యూట్స్ మీన్స్ అనలిస్ట్ క్యాపబిలిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ అండ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్. అండ్ దీన్ని ఈ ఇంటర్మీడియట్ మోడల్లో కూడా మనకి బేసిక్ ఫార్ములా అనేది ఉంటుంది ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి. E ఈజ్ ఈక్వల్స్ టు A1 ఇంటూ K లాగ్ టు ది పవర్ ఆఫ్ A² ఇంటూ EAF. ఓకేనా? ఇక్కడ E ఈజ్ నథింగ్ బట్ ఎఫర్ట్. ఓకేనా? K లాగ్ ఈజ్ నథింగ్ బట్ కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ EAF ఈజ్ నథింగ్ బట్
ఎఫర్ట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనము ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట ఇంటర్మీడియట్ మోడల్లో. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్ కోకోమో మోడల్ కన్నా ఇక్కడ మనకి అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ కంప్లీట్ కోకోమో మోడల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే బిగ్ ప్రాజెక్ట్ని స్మాల్ ప్రాజెక్ట్స్ లాగా డివైడ్ చేసి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ యొక్క డేటాబేస్ అంటే ఒక ప్రాజెక్ట్కి డేటాబేస్ పార్ట్ అనేది ఉంటుంది సపరేట్గా, అండ్ అలాగే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది సపరేట్గా, అండ్ అలాగే కమ్యూనికేషన్ పార్ట్ అనేది సపరేట్గా ఉంటుంది కదా. సో ఇలా డివైడ్ చేసి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి మెయిన్గా కొన్ని 6 phases అనేవి ఉన్నాయి. ఏంటి? ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్, సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ కంప్లీట్ స్ట్రక్చర్, మాడ్యూల్ కోడ్ అండ్ టెస్ట్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్, అండ్ అలాగే 6th వన్ వచ్చేసి కాస్ట్ కన్స్ట్రక్టివ్ మోడల్ అని చెప్పి. సో ఇది వచ్చేసి మనకి హ్యూరిస్టిక్ టెక్నిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.